ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము మత్తయి సువార్త 15వ అధ్యాయము 19వ వచనము. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండియే వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును గాని చేతులు కడుక్కొనక భోజనము చేయుట మనుషుని అపవిత్రపరచదని చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు యేసుప్రభుల వారు తన శిష్యులకు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులకు చెప్తున్నారు. చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తారు ఎందుకని పరిసయ్యులు యేసయ్యను తన శిష్యులను అడిగినప్పుడు ఈ మాటలు యేసయ్య చెప్తున్నారండి. ఈ మాటలను బట్టి మరి మీలో యేసయ్య చెప్పిన ఈ మాటల్లో దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండే వచ్చినంట. ఇవే మనుష్యుణ్ణి అపవిత్రపరుస్తాయి. ఇటువంటి చెడ్డ క్రియలు ఒక మనిషిలో ఉంటే ఆ మనిషిని అపవిత్రపరిచేవి ఈ చెడ్డ క్రియలే. మరి ఈ చెడ్డ క్రియలను బట్టి, చెడ్డ తలంపులను బట్టి, చెడ్డ ఆలోచనలను బట్టి మనిషి అనారోగ్యాలు పాలవుతున్నాడు. ఈ యొక్క భోజన పదార్థాలను బట్టి కాదు కానీ ఆలోచనలను బట్టి, క్రియలను బట్టే మనిషి అనారోగ్య పాలవడం, మనిషి కృంగిపోవడం, మనిషి నశించిపోవడం జరుగుతుంది. అందుకనే యేసుప్రభుల వారు చెప్తున్నారు, ఈ చెడ్డ క్రియల వల్లే మనుషుడు అపవిత్రపరచబడుతున్నాడు కానీ చేతులు కడుక్కొనకుండా భోజనం చేయుట మనుషుని అపవిత్రపరచదని యేసయ్య చెప్పారు. యేసుప్రభుల వారు ఒకనొక చోట అపవాది యేసయ్యను శోధించినప్పుడు అపవాది అంటాడు, ఈ రాళ్లను రొట్టెలాగినట్లుగా దేవునికి ప్రార్థన చేయి, నువ్వు ఆకలితో ఉన్నావు కదా, ఈ రాళ్లను రొట్టెలుగా దేవుడు చేసేస్తాడు కదా అనేసి అన్నప్పుడు యేసుప్రభుల వారు ఒక మాట అంటారు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకును. దేవునికి స్తోత్రం. మనం అనుకోవచ్చు ఈ ఆహార పదార్థాలను బట్టి మనం బ్రతుకుతామని. అంటే మన ఆకలి తీర్చడానికి శారీరకమైన ఆహారం మనకు ఎంతో అవసరం. కానీ నిత్య జీవం పొందుకోవాలంటే ఆత్మకు ఆహారం కావాలి. ఆ ఆత్మకు ఆహారం దేవుని మాట. కాబట్టి మనం నిత్య జీవం పొందుకోవాలి, నిత్యము బ్రతికి ఉండాలి అంటే దేవుని మాట ప్రతి మనిషికి ఎంతో అవసరం. దేవుని వాక్యాన్ని బట్టే మనం జీవింపగలం, బ్రతకగలం. ఆయన వాక్యమే మనకి జీవాన్నిస్తుంది, మనకి సంతృప్తినిస్తుంది, నెమ్మదినిస్తుంది. పాపంలో పడిపోకుండా, పాపపు క్రియలు మనలో లేకుండా మనల్ని పరిశుద్ధపరచడానికి దేవుని వాక్యం మనకి ఎంతో అవసరం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ భూమి మీదే మన జీవితము అనుకుంటారు. ఎవరికి కూడా శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు. ఈ భూమి మీద ఉన్నది ఏది కూడా ముందు వెనక ఎప్పటికైనా ఎవరైనా విడిచిపెట్టి, ఈ దేహాలను విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. కానీ మరణం తర్వాత దేవుడిచ్చే బహుమానం నిత్య జీవం. అది పొందుకోవాలంటే దేవుని మాట వినాలి, దేవుని మాటకు లోబడాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనలో ఉన్న చెడును విసర్జించి మనం పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధ ఆత్మతో మన హృదయాన్ని నింపుకోవాలండి. పరిశుద్ధాత్మ అంటే ఏదో అల్లరిగా చిల్లరగా గొంతులు వేయడం ఇవన్నీ కాదు. పరిశుద్ధాత్మను పొందుకోవడం అంటే పరిశుద్ధ అంటే చూడండి, పరిశుభ్రం చేయడం అంటారు కదా, అలాగే దేవుని వాక్యంతో మన యొక్క ఆత్మను పరిశుభ్రపరచుకోవాలి. చెడ్డ ఆలోచనలు, చెడ్డ క్రియలు ఇవన్నిటిని విడిచిపెట్టి మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటామో అప్పుడు పరిశుద్ధాత్మను మనం పొందుకుంటాం.
దేవుని ఆత్మను మనకిస్తాడు. దేవుని ఆత్మ కలిగి ఉన్నవాడు దేవుని క్రియలు చేయగలుగుతాడు. దేవుని ఆత్మ లేనివాడు ఎలా ఉంటాడంటే దేవుని క్రియలు చేయలేరు. మోసాలు, వ్యభిచార పనులు, దురాలోచనలు, నరహత్యలు, అబద్ధ సాక్ష్యాలు పలకడం, దేవదూషణలు చేయడం. దేవదూషణలు అంటే కొంతమంది శాపాలు పెడతారు. నిజంగా దేవుని బిడ్డలైన వాళ్ళు శాపాలు పెట్టరు, కానీ ఆశీర్వదించే బిడ్డలుగా ఉంటారు. ఆశీర్వాద పలుకులే దేవుని బిడ్డల నోటి గుండా వస్తాయి. యేసుప్రభుల వారు కూడా చూడండి, తనని ఎంత హింసిస్తున్నా, కొడుతున్నా, మరి ఎంతో బాధ పెడుతున్నప్పటికీ ఎక్కడైనా ఒక్క వ్యక్తిని కూడా శపించినట్లుగా మనం చూడలేదు. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుడి అని అన్నారు. అంతేగాని శాపవచనాలు ఎక్కడా కూడా యేసయ్య పలకలేదు. కాబట్టి దేవుని ఆత్మ కలిగిన బిడ్డలు ఆ రీతిలో ఉంటారు. ప్రేమ, సమాధానం కలిగి జీవిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో కొలువు ఉండాలి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలోనికి రావాలి అంటే మీలో ఉన్న చెడును విసర్జించండి. దేవుని వాక్యంతో, దేవుని మాటతో మీ హృదయాన్ని పరిశుభ్రం చేసుకోండి. మీ ఆత్మను పరిశుభ్రం చేసుకోండి. మీ దేహాలను నీటితో శుభ్రం చేసుకున్న రీతిగా దేవుని వాక్యంతో మీ హృదయాలను పరిశుభ్రం చేసుకోండి. దేవుని ఆత్మతో నింపబడతారు. మరి దేవుని చిత్త ప్రకారం మీరు నడిపించబడతారు. వీటన్నిటిని చెడును విసర్జించి పరిశుద్ధంగా బ్రతికినప్పుడు దేవుడు దీర్ఘాయుష్నిస్తాడు. ఈ భూమి మీద సంతోషం, సమాధానకరమైన జీవితాన్ని ఇస్తాడు. తర్వాత ఆయన పరలోక ఆనందాన్ని మనకి ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానుసారంగా నడుచుకోండి. దేవుని దీవెనలు పొందుకోండి. ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.